చెడ్డది, నీ పిల్ల మాత్రం మంచిదిరా. ఎందుకు ఇక్కడ నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే, నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే. సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది. ఇప్పుడు పెట్టండి డిస్కషన్. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, పిల్లని చేస్తున్నారు. అంటే ఈ వీడియో చూసి భయం వేస్తుందా? మాట్లాడండి, నేను చాలా పద్ధతిగా ఉన్నాను. లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా? శేఖర్ భాష మీకు ఎవ్వరికే బుద్ధి జ్ఞానం లేదు. శేఖర్ భాష ఆగు. శేఖర్ భాష నేను చెప్తాను, శేఖర్ భాష నేను చెప్తాను. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే, నేను పత్తిత్తే. అవునా? మరి ఈ వీడియో ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి అది ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడండి. శేఖర్ భాష మీరు ఎంతవరకు అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును. పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసుల్ని అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? ఎందుకు ఒక చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరికే పెట్టారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీపీ రిపోర్ట్ చేశారు శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది? నాకు రాదా కంట్రోల్? నాకు రాదా? డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు. శేఖర్ భాష మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టదు. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ బూతులు మాట్లాడే వారి జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు. నేను చెప్పను, అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు, బూతులు మాట్లాడుకొని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే బూతులు మాట్లాడచ్చా? మధ్యలో మైకులు తీసి వెళ్ళిపోతుంటారు. బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి బూతులు మీరు మాట్లాడారు, వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు, మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు బూతులు మాట్లాడుకుని మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా వచ్చి మాట్లాడుతున్నానా? తిడుతుంటే నేను తిట్టించుకోమని అన్నానా?